హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను గుజరాత్లో ఉన్న ద్వారకా దేవాలయ దర్శనానికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్న దేవాలయాలన్నింటినీ దర్శనం చేసుకున్న తర్వాత అరేబియా సముద్రం మీద బోటు షికారు చేస్తూ అవతల వైపు ఉన్న ఒక దేవాలయ దర్శనానికి అయితే రావడం జరిగిందండి. ఆ దేవాలయం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం రండి. ఫ్రెండ్స్, మన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో దేవభూమి ద్వారకా జిల్లాలో బేట్ ద్వారకా దేవాలయం ఉన్నదండి. ఇక్కడ పంచ ద్వారకాలని చెప్పేసి 5 ద్వారకాలు ఉంటాయి. అందులో ఈ బేట్ ద్వారకా ఒకటండి. ఇది గుజరాత్లో వాకా పట్టణం నుండి 3 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక అందమైన దీవి అండి. కచ్ సింధు శాఖలో ఉన్న ఈ దీవికి 13 కిలోమీటర్ల పొడవు, 4 కిలోమీటర్ల సగటు వెడల్పు కలిగి ఉంటుందండి. ఇది ద్వారకా పట్టణం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉత్తరంగా ఉంటుందండి. ఇక్కడ నాకైతే ఈ బోట్ షికారు చేయడం చాలా చాలా బాగా నచ్చిందండి. మనం ఈ బోట్ షికారు చేస్తూ అవతల వైపుకు వెళ్ళాలి. అక్కడే బేట్ ద్వారకా దేవాలయం ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ బేట్ ద్వారకా మహాభారతం స్కంద పురాణాల్లో చెప్పిన ద్వారకా నగరంలోని భాగంగా భావిస్తారండి. బేట్ ద్వారకాను అంతర్దీపం అని కూడా అంటారండి. ఫ్రెండ్స్, ద్వారకాకు చెందిన యాదవులు పడవలపై అక్కడికి వెళ్ళేవారంటండి. ఈ దీపంలో విస్తారంగా దొరికే శంఖాల కారణంగా దీనికి శంఖోదర్ అని పేరు కూడా వచ్చిందటండి. ఫ్రెండ్స్, దీన్ని బేట్ ద్వారకా లేదా శంఖోదర్ ద్వారకా అని కూడా పిలుస్తారండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, స్థల పురాణం ప్రకారం ద్వారకా తీరంలో ఉన్న ఒక చిన్న ద్వీపం మరియు వాకా ద్వారా చేరుకోవడంలో పేరున్న దేవాలయం ఉన్నదండి. మరియు శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చినప్పుడు అతని నివాసంగా చెబుతారు. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఈ బేట్ ద్వారకా ఆలయాన్ని స్థాపన గురువు అయిన వల్లభాచార్యులది కూడా ప్రధాన ఆలయం ఉంటుందండి. ఫ్రెండ్స్, అంతేకాకుండా కాంప్లెక్స్ దగ్గరలోనే హనుమంతుడు, విష్ణువు, శివుడు, లక్ష్మీనారాయణుడు, జాంబవంతుని దేవి మరియు ఇతర దేవాలయాలను మనం దర్శనం చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, శంఖోదర్ అని పిలువబడే బేట్ ద్వారకా శ్రీకృష్ణుడు ద్వారకాలో పాలించిన సంవత్సరాలలో అతని నివాసంగా ఉండేదని చెబుతారు. ఇక్కడ శ్రీకృష్ణుడు స్నేహితుడు అయిన సుధముడు పందెం అనే పదం బహుమతి అని ఇతని నుండే వచ్చిందంటండి. సముద్రం అడుగున జరిపిన అన్వేషణ మరియు త్రవ్వకాల్లో హరప్ప నాగరికత మరియు మౌర్యుల పాలన కాలం నాటి స్థావరాలను గుర్తించారు. తర్వాత సంవత్సరంలో ఈ ప్రాంతం బరోడా రాష్ట్రంలోని గైక్వాడ్ వంశపాలనలో ఉంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనం ఇలాగ సముద్రం మీద బోట్ షికారు చేస్తున్నప్పుడు మనతో పాటు ఇలా వలస పక్షులు వస్తాయండి. వీటికి ఆహారంగా మరమరాలు అయితే వేస్తూ ఉంటారు. అవి కూడా ఈ బోటుల్లోనే అమ్ముతారు. ప్యాకెట్ వచ్చి 10 రూపాయలు అలా ఉంటుంది. ఈ మరమరాలు వేస్తున్నప్పుడు పక్షులు మనతో పాటు తిరుగుతాయి. చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, అంతేకాదండి, 1857 తిరుగుబాటు సమయంలో వాకర్లు ఈ ప్రాంతంపై దాడి చేసి ఈ నగరాన్ని ధ్వంసం చేశారంటండి. ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు స్నేహితుడు అయిన సుధముడు పేరు మీద ఇక్కడ ఒక పెద్ద కేబుల్ బ్రిడ్జిని అయితే ప్రారంభిస్తున్నారు. ఇది ఫిబ్రవరి 2024లో సుదర్శన సేతు యొక్క గొప్ప ప్రారంభోత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తించిందండి. ఫ్రెండ్స్, సముద్రం మీద కనిపిస్తున్నది కదండి, అదే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జి అండి. దీనినే సుధమ సేతు అంటారు. ఒకసారి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, సుధమ సేతు అంటే సముద్రం మీద నిర్మించిన అతి పొడవైన కేబుల్ వంతెన అండి. ఇది వాకా మరియు బేట్ ద్వారకా మధ్య దూరాన్ని సజావుగా విస్తరించి దేశంలోనే అతి పొడవైన కేబుల్ వంతెనగా నిర్మించారు. ఈ కేబుల్ వంతెన లేని టైంలో అయితే మనం ఇలాగా బోటుల మీద ప్రయాణం చేయవలసి వచ్చేది. ఇక్కడ బోట్ షికారు కూడా చాలా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ స్మారక విజయం దేవభూమి ద్వారకా యొక్క విజయ కథనాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇది పురోగతి మరియు అభివృద్ధి చెందుతున్న గుజరాత్ యొక్క ఒక ప్రముఖ మైలురాయిగా చెబుతారు. సుదర్శన సేతు అభివృద్ధి చెందిన భారత్ మరియు అభివృద్ధి చెందుతున్న గుజరాత్ యొక్క దార్శనిక ఆంక్షలను అయితే వివరిస్తుందండి. ఫ్రెండ్స్, గుజరాత్ ద్వారకాని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, గుజరాత్ ద్వారకాలో అందరూ గొప్ప ఘనంగా ఉత్సాహంతో జరుపుకునే పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలండి. ఆ టైంలో మనం ఇక్కడికి వస్తే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా వైభవంగా చేస్తారండి. ఫ్రెండ్స్, మనం బేట్ ద్వారకాకు ఎలా చేరుకోవాలి అంటే వాకా పోర్టు సమీపంలో బస్ స్టేషన్
మరియు ఆలయాన్ని సందర్శించడానికి ఓకా షిప్ యార్డ్ నుండి పబ్లిక్ ఫెర్రీలో అయితే 15 నిమిషాలు పడుతుందండి ఫ్రెండ్స్. అంతేకాదు ఓకాకు మంచి రైల్వే నెట్వర్క్ కూడా ఉన్నది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఓకా షిప్ యార్డ్ నుండి పబ్లిక్ ఫెర్రీలో అయితే 15 నిమిషాలు పడుతుందండి. పోర్బందర్ నుండి అయితే 95 కిలోమీటర్లు మరియు జామ్నగర్ నుండి అయితే 145 కిలోమీటర్లు ద్వారకాకు సమీపాన విమానాశ్రయం కూడా ఉన్నదండి. ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే బోటు మీద బేటు ద్వారకాకి అయితే వెళ్తున్నామండి. బేటు ద్వారకా అంటే శ్రీకృష్ణుని మందిరం అండి. ఇక్కడ దేవాలయం చాలా బాగుంటుంది. మనం ఈ దేవాలయ దర్శనానికి వెళ్ళాలి అంటే మనం ఇలా బోటుల మీదే వెళ్ళాలి. ఇక్కడ చాలా బోటులు అయితే ఆగి ఉంటాయండి. ఈ బోటుకు వచ్చేసి మనల్ని 60 నుంచి 100 మంది వరకు బోటు అయితే ఎక్కిస్తాడండి. ఫ్రెండ్స్ మనకు ఈ బోటు ప్రయాణం చేయాలంటే 20 రూపాయలు టికెట్ ఉంటుందండి. మనం వెళ్ళి రావడానికి 40 రూపాయలు టికెట్ అయితే తీసుకుంటాడు. ఫ్రెండ్స్ అవతల వైపుకు వెళ్ళిన తర్వాత అక్కడ బేట్ ద్వారకా దేవాలయం కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మీరు దేవాలయాన్ని కూడా చూసి నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్ నేను చిన్నప్పటి నుండి కాలువలు గోదావరి మీద ప్రయాణం చేశాను, కానీ సముద్రం మీద బోటు ప్రయాణం చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. బోటు షికారు చేస్తున్నాడు పైనుంచి పక్షులు వెళ్ళడం నిజంగా చాలా బాగున్నదండి. అలాగే సముద్రం మీద అతి పొడవైన కేబుల్ బ్రిడ్జిని మన మోడీ గారు అయితే ప్రారంభించారు. మేము వెళ్ళినప్పుడైతే అది ఇంకా వర్క్ జరుగుతూనే ఉన్నది. ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా బేట్ ద్వారకా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మేము ఫైనల్గా అయితే సముద్రం దాటి అవతల వైపు ఉన్న బేట్ ద్వారకాకి అయితే చేరుకున్నామండి. ఫ్రెండ్స్ ఇది బేట్ ద్వారకా యొక్క ఎంట్రన్స్ అండి. మనం ఇందులోంచి లోపలికి వెళ్ళాలి. లోపల ఒక పెద్ద దేవాలయం కూడా ఉంటుంది. అయితే మన దేవాలయం లోపలికి ఫోన్ అయితే తీసుకెళ్ళకూడదండి. అందుకే ఫోన్ అయితే మనం బయట పెట్టేసుకోవాలి. దానికి కూడా 10 రూపీస్ వసూలు చేస్తారు. ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా చూడండి. చూసి నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. दूरी जाओ।
हेलो भाई तुम्हारे हेलो